పిల్లలు మా పిల్లలు పెట్టుకోపోయినా నిన్ను కొట్టింది ఎవరా? నిన్ను కొట్టింది ఎవరు? ఈయన ఈయన పేరు ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? పేరు పోలరాజు. బాగా చూసుకుంటున్నాడా? ఏదా పిల్లని అడు చూసుకుంటావు నువ్వు? దొరికి తెచ్చుకున్నాడు అబ్బాయి. ఈ పిల్లని అడు చూసుకుంటావు నువ్వు? బాగా దొరికిన చూపులు ఏం చేస్తారైతే కాళ్ళు కాలిపోతుంటే ఏ ఉండే మాట అడుగు. సరేనా? చిన్న విషయం. ఇప్పుడు ఎవర్రా? ఇప్పుడు ఇంకొక ఎవరు? మీ తమ్ముడు ఎవరు? సాయిని ఎప్పుడు తీసుకొస్తారు? ఆయన గోపి ఎవరన్నా? మీ తమ్ముడు మీ గోపి ఏమవుతాడు నీకు? తీసుకెళ్తారు. ఇప్పుడు వీళ్ళ తమ్ముడు ఏడున్నాడు? ఆడే తీసుకెళ్తారు. ఇవ్వండి ఇవ్వండి. పిల్లలు మా పిల్లలు పెట్టుకోపోయినా నిన్ను కొట్టింది ఎవరా? నిన్ను కొట్టింది ఎవరు? ఈయన ఈయన పేరు ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? పేరు పోలరాజు. బాగా చూసుకుంటున్నాడా? ఏదా పిల్లని అడు చూసుకుంటావు నువ్వు? దొరికి తెచ్చుకున్నాడు అబ్బాయి. ఈ పిల్లని అడు చూసుకుంటావు నువ్వు? బాగా చూసుకుంటా దొరికిన చూపులు ఏం చేస్తారైతే కాళ్ళు కాలిపోతుంటే ఏ ఉండే మాట అడుగు. కనిపిస్తుంది కానీ అంటే వీళ్ళు అవతారాలు చూస్తే ఎట్ట బాగా చూసుకుంటామని అర్థం అవుతుంది. సరే మీరు కొట్టడం చాలా తప్పు. పిల్లలను కూడా ఇదే నీ ముందరే చెప్పాడు. ఒక్క నిమిషం మీరే ఉన్నారు కదా పక్కన ఉండు. అబ్బా నిజం చెప్పా అబ్బా. దేంతో కొట్టాడు ఇతను? ఎప్పుడు ఎన్ని రోజులు కొట్టే? ఏమా మేము చెప్పించామా? మేము చెప్పించామా? మేము చెప్పించామా? ఇప్పుడు మీ ముందరే కదా చెప్తున్నాడు. ఏం లేదన్నా వాళ్ళకి ఇప్పుడు ధైర్యం వచ్చింది చెప్తుండరు. లేకుంటే చెప్పలేరు. మీ భయానికి చెప్పలేరు. ధైర్యం అది లేకుంటే లేదంటే ఇప్పుడు భయపడే కదా మీ కాడ పని చేస్తున్నారు వాళ్ళు. లేకుంటే ఎందుకు చేస్తారు వాళ్ళు? వచ్చినా మేము ఇబ్బంది ఏం పెట్టాలని. సరేలన్నా ఈ విచారణలో వస్తుంది. అధికారులు మాట్లాడతారులే. ఈ అమ్మిడిగా బాగుంది. అవును గొర్రె కదా? గొర్రె కదా కుక్కలు. నా ఫోన్ మా వాడి దగ్గరే ఉందంట. ఎవరు ఫోను? నా ఫోను. నేను చెప్పలా నీకు? ఎవడు చెప్పాడు? ఫోన్ రే మీరు ఎట్రండి అట్రా యువతలు రండి అన్నా ఇట్రా అన్నా ఎక్కడికి రానా అన్నా ఇట్లా రానా మీరు రండి యువతలు రండి రా
సరే రండి రండి ఆపు ఆ వీడియో పెట్టరా వాళ్ళు మాట్లాడతారంటరా అన్నా ఇప్పుడు దాకా నంబర్ లేదంటారు ఎట్ట వచ్చింది ఇప్పుడు దాకా నంబర్ లేదన్నారు కదా వాళ్ళు కన్నతల్లి నంబర్ మాట్లాడు ఇప్పుడు ఎట్ట వచ్చిందని ఇప్పుడు ఎందుకు వాళ్ళు బెదిరించి ఫోన్ ఇస్తుండ్రు దేనికి బెదిరిస్తే వాళ్ళ అమ్మతో మాట్లాడన్నా బెదిరిస్తే నంబర్ లేదన్నారు నెంబర్ లేదు మరి కొత్త నెంబర్ చేస్తారు చూడు ఇదిగో మాట్లాడు పెట్టు స్పీకర్ పెట్టి మాట్లాడు హలో ఉన్న నెంబర్ ఏ నెంబర్ చేస్తారా ఫోన్ లేదు వాళ్ళకి పేరు చెప్పరా నేను పోలేనే అంటున్నాను ఎవరు అసలు అడుగు ఎవరు అసలు వాళ్ళ అమ్మ ఆ కొడుకోడు పాలయ్య అంటే ఆమె కొడుకు కాదులేమ్మా కాదంటే మా జ్యోతి కాదమ్మా ఈ బ్యాచ్ వేరే ఆ బ్యాచ్ వేరమ్మా అధికారుల దగ్గరికి రమ్మంటారు చిన్నపిల్లలు పనిలో పెట్టి మేము అధికారులు రావట్లేదు అధికారులు కాదమ్మా వేరకం వస్తాం మాకేమన్నా ఇబ్బంది కాదు మేమేం చేసి మేము తప్పు అని చేయలేం మేమేం చేయలేదమ్మా వాళ్ళు పోలీస్ స్టేషన్ కాదు ఎక్కడ తీసుకుని వస్తాం మాకు ఇబ్బంది లేదు 2 రోజులు ఏదో పెట్టుకున్నాం తీసుకొచ్చుకున్నాం తీసుకుని అమ్మ దగ్గర వదిలిపెట్టేసేస్తాం చెప్పండి చెప్పు నా దగ్గర ఉన్నాడు ఎవరు మాట్లాడేది నేను పోలేని ఎందుకు నువ్వు తీసుకెళ్ళేది తీసుకెళ్తున్నా అదరికి అధికారులు తీసుకోరమ్మన్నారని చెప్పురా అధికారులు ఎవరు తీసుకెళ్ళి చదివిస్తాను సరే పోలీసు ఎక్కడికి కొరకడా కట్టే ఉండాలా నీకేం పని పట్టరు చదివించేది పోలీస్ స్టేషన్ అమ్మా ఓమ్మా పిల్ల తల్లి ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసావు ఇక్కడ నుంచి ఈ పిల్లల్ని అప్పచెప్తావు నువ్వు అక్కడికి రా చిన్నపిల్లల అధికారులు చిన్నపిల్లల్ని పనిలో పెట్టకూడదు కదా మీరు పెట్టే అప్పచెప్తాం రా ఏడుండవా ఆడకే వస్తారు అధికారులు మేము ఆడకి వస్తాము అప్పుడు మాట్లాడు వాళ్ళ నంబర్ ఇప్పుడు మన పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం కదా వీళ్ళందరూ రావాలి కదా వాళ్ళు కన్నతల్లి మనకు మేలు నెంబర్ దొరకపోతే ఇదో నంబర్ దొరికింది మేము తీసుకెళ్ళట్లేదు అధికారులకి అప్పచెప్తున్నాం అధికారుల దగ్గరికి రా లేదండి మాకు తెలవకుండా పొద్దున్న మట్టి తీసుకెళ్తాం ఊరుకోండి నీకు తెలిసే తీసుకెళ్తున్నావు అమ్మా నువ్వు తెలిసే తీసుకెళ్తున్నావు నీకేం తెలియకుండా తీసుకెళ్ళట్లేదు నువ్వు నాతో మాట్లాడుతున్నావు నువ్వు సృహలోనే ఉండవు సరేనా ఆడికి రా అధికారుల దగ్గరికి రా లేకుంటే నీ దగ్గరికి అధికారులు తీసుకొని వస్తారు వాళ్ళే వస్తారులే ఎంతమంది ఫోటోలు తీసుకెళ్ళిపోతాను పోలు కూడా తీసుకెళ్ళావు ఏం చేసాం పోలుగాడు ఏడే ఉండడు రా అదే పోలు కూడా తీసుకెళ్ళాను అక్కడ పెట్టుకున్నావు పోలుగాడు చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నావు ఏడున్నావు నువ్వా అప్పుడా నాకేం తెలుసు ఎందుకు తెలియదు నీకు ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు అప్పుడు ఎందుకు చెప్పలేదు పోలుగాడికి రక్తం లేదు వాడు చనిపోతాడని 1% లో రక్తం ఉంది ఈ అబ్బాయికి బ్లడ్ ఎక్కిపోతే చనిపోతాడని బాపట్లో చెప్పారు కదా అప్పుడు ఎందుకు తెలుసుకోలేదు నువ్వు తీసుకెళ్ళి మాత్రం తెలుసుకున్నావా నాగబాబు మనుషులు నాగబాబు ఎవడు మళ్ళీ దాచి పెట్టినావు నాగబాబు నాగబాబు నీ దగ్గర ఉన్నాడా 0504 మాట్లాడి వెళ్తామని చెప్పండి మీ అమ్మాలకు చెప్పి 9989 మా ఇళ్ళకి తీసుకెళ్ళము అధికారులు అప్పచెప్తామని చెప్పాం కదా మీరు రండి మేము తీసుకెళ్ళము మాకు అవసరం లేదు పిల్లల్ని డబ్బులు కమ్ముకుంటుంది కదా వస్తుందా ఆవిడ తల్లి వస్తుందా వస్తుంది హలో ఒక్క నిమిషం ఒకసారి నంబర్ చెప్పు ఇక మాట్లాడమ్మా ఇప్పుడు ఈ పిల్లలు ఎవరైతే వీళ్ళకి గొర్రెలకి అమ్మినారో ఆ పిల్లలు కన్న తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు గొర్రెల దగ్గర మాట్లాడు అరే నాకు మాట్లాడదంటే మాట్లాడా హలో వెళ్తున్నారా నువ్వు వాడు పోలు కూడా వెనకాల వద్దులే వచ్చా నువ్వు తేగోలుకి వస్తున్నారా పోలీస్ స్టేషన్ ఎక్కడ స్థానిక ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా
ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్ ఎక్కడ? ఏ ఊరు వస్తుంది? పొన్నూరు వెళ్తాం ముందు. పొన్నూరు పోలీస్ అధికారులకు అప్పచెప్పి ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసేసాను. ఫోన్ చేసాం. మళ్ళీ అధికారులు కూడా పంపిస్తారు, వాళ్ళు వస్తారు మళ్ళీ చూస్తారు. చెప్పు నాగమ్మా, తీసుకెళ్తాడు ఆ పిల్లలు అయితే మేము తీసుకెళ్ళిపోతాం అంటున్నారు. నువ్వు పంపిస్తే నీ మీద కేసు పెట్టేస్తాను. నా మీద కేసు పెట్టినా నేను చేయమంటావమ్మా? మిల్లు పెడతారు. దానికి రీజన్కే కదా ఇప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాము. నీకు అర్థమవుతుందా? అందరు రావాలి, మీరు ఇది కూడా రావాలి కదా, వాళ్ళు కూడా రావాలి కదా. మరి ఇంకేందైతే అమ్మ నాన్న తీసుకొచ్చి 2 రోజులు చూసుకొని పంపించి పెట్టుకున్నాం, అంతేనా కదా? దగ్గరికి నువ్వురా, నీకు భయం లేదు కదరా? చనిపోతామమ్మా వాళ్ళ అమ్మ నాన్న పళ్ళు ఎందుకు పెట్టుకున్నావమ్మా? పళ్ళు ఎక్కడ పెట్టుకున్నావు? గొర్రెలు మేపేదానికి కదా తీసుకొచ్చుకున్నావా? దేనికి తీసుకొచ్చుకున్నావా? హలో అమ్మా, ఇదిగో మాట్లాడు రాజు. పంపిపోతే ఆమె పెడతాను, పంపిస్తే వీళ్ళు పెడతామంటున్నారు. ఎవరు బాధపడతాం మేము? పంపిపోతే నువ్వు పెడతాను, పంపిస్తాను పెడతాను. ఎవరు పెట్టాలి? పోలీస్ స్టేషన్ కే తీసుకోబోతుంది. ఏడ పెడతారు, ఎవరు పెడతారు? దేనికి? పోలీస్ స్టేషన్ కాదు, ఎక్కడ తీసుకెళ్ళమ్మా? మా బాధల తల్లి ఎక్కడ తీసుకెళ్ళి మేమే వాళ్ళని తీసుకొచ్చుకుని మేము చేసుకోవాలా? వస్తున్నారు మీరు చాలా పోలేక తీసుకున్నా. ఫోన్ చేస్తాను పోలీస్ స్టేషన్ కాడికి. నాగమ్మా వాళ్ళైతే మాట్లాడతలేదమ్మా. పొన్నూరు పోలీస్ స్టేషన్ రమ్మన్నా చెప్పలేవా? పొన్నూరు పోలీస్ స్టేషన్ కంటే రమ్మని చెప్పడు. పొన్నూరు పోలీస్ స్టేషన్ కంటే రండి అమ్మా. నువ్వు చాలా మంది తీసుకొని రా బోర్డు. అన్నా పొన్నూరు పోలీస్ స్టేషన్ రమ్మని చెప్పనా? వాళ్ళు రారా, నాకు మాట్లాడు, నువ్వే మాట్లాడన్నా. ఎవరు నేను బాధ్యుడు, నా బాబు అర్థం అవుతుందా? నువ్వు తీసుకెళ్తున్నప్పుడు నేనే కేసు పెట్టినామే పెడతాను మరి దాన్ని బాధ్యత. సార్ రాయా పోలీస్ స్టేషన్ పోతాం, పొన్నూరు పోలీస్ స్టేషన్ కి. ఆడ ఫోటో దిగి అప్పగిచ్చేసారని చెప్పు. హలో అందుకనే కదా రావాలి మీరు అనా. ఇప్పుడు మీ బాధ స్థానిక పోలీస్ స్టేషన్ పోతున్నాం రా, ఆడప్ప చెప్పేసి పిల్లలు పోలీస్ స్టేషన్ లో వాళ్ళు పిలుచుకుంటారు. తీసుకొస్తాను కాదు, మా పిల్లలు పంపిమని వాళ్ళు అంటారమ్మా. నువ్వు తీసుకురా అన్నా, పంపించమని చెప్పట్లేదన్నా. అందరు అక్కడికి బాధారండి. పెట్టుకుంటారా? బిడ్డలు చూడు ఎట్టున్నారా? లేదు, వీడికి మనసు లేదు. మళ్ళీ మాట్లాడుతున్నాడు. తీసుకొచ్చావు పేపర్ పంపిస్తే వదిలిపెట్టేస్తాం తల్లి. ప్రభుత్వం తిండి పెట్టి చదివిస్తుంటే ఆ బిడ్డలు తీసుకొచ్చి అన్యాయం చేసి డబ్బులు వేస్తారు గవర్నమెంట్. పోలీస్ స్టేషన్ రమ్మా, నా పొన్నూరు పోలీస్ స్టేషన్. వాళ్ళు డబ్బులు కొరగాము, పిల్లలు పంపించారు. పోలీస్ స్టేషన్ కి రమ్మని చెప్పమ్మా. స్టేషన్కి వెళ్ళిపోతే అందరూ వస్తారు కదా పోలీస్ స్టేషన్ కి. చెప్పేస్తాం మేడం, వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు పిలుచుకుంటారు. మేము తీసుకోబోయేటప్పుడన్నా 5% బ్లడ్ ఉండిందనా. 2 రోజుల పాటు చనిపోయాడు పిల్లడు. మమ్మల్ని ఆడ హాస్పిటల్ ట్రీట్మెంట్ కూడా చేయించుకొని ఇలా వాడిని అప్ప చెప్తామని. మాది పిఎన్ యానాది మహానాడు కుల నాయకుడు, రాష్ట్ర అధ్యక్షులు. నా పేరు సౌటు సేనయ్య. ఇలాంటి బాధ్యుల దగ్గర ఇలాంటి పిల్లల్ని మేము ఇది చేసి చదివిస్తుంటాం అన్నమాట. చాలా మందిని తీసుకెళ్ళి అభివృద్ధి చేస్తున్నాం మేము. రాసేస్తాం, అదే కదా చైల్డ్ ఆఫీసులు ఫోన్ చేసాం మేము. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకున్నాము. సరేనా, ఓకే తీసుకెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నా పేరు ఆడ పెట్టేసి చాలా మంచిదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. వాడు ప్రాణాలు కూడా కాపాడింది మేము. చనిపోయింది, చనిపోతే ఏం చేస్తుంది సార్? ఆడిపోయింది చెప్తారు పెద్ద.
ఇప్పుడు మా పొట్టి వాళ్ళు అడిగితే కాలం తల్లిదండ్రులు ఇక్కడ ఉండరని చెప్తారు. మీలాంటి వాళ్ళు బట్టి కొద్దిగా చెప్పు. మా తమ్ముళ్ళతో మాట్లాడాలా నేను? తమ్ముళ్ళు మేము మా దగ్గర ఉన్నారు. ఏడున్నారు వాళ్ళు? మనకి తెలియదు. ఏమలే వాళ్ళతో మాట్లాడదామని దిగులేస్తుంది. నువ్వేమన్నావు ఎందుకు? నేను నెల్లూరులో ఉన్నా. ఇంకా ఏం చేస్తున్నా? మొన్నే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాను. వీళ్ళు మా ఊళ్ళు నన్ను తీసుకెళ్లారే, వాళ్ళ కొడుకులు ఉంటే వాళ్ళతో పాటు బయటకు వచ్చా. ఫోన్ చేస్తా. తెలుసు నీకు? ఇది నాకు బాబుకి ఫోను దాంట్లో ఫీడ్ చేసి ఉంటే చేసా. మన దగ్గర లేరు, అప్పుడే తీసుకెళ్ళిపోయారు కదా వాళ్ళు. అదే నీకు ఎవరు చెప్పారా ఎక్కడికన్నా వెళ్తానని పేరు ఊరు? మనకేం చెప్పలేదు. మాట్లాడదాం. నీ గొర్రె ఆడుండే? సొక్క తీసుకుంటాడా? కాదు.